హాయ్ హలో దోస్తు వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎంఎన్ డేటా. సరికొత్త నోటిఫికేషన్తో మేము ముందుకు అదేంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్లో నావిక్ జీడీ అండ్ యాంత్రిక్స్ అనేవి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేయండి. దాని ద్వారా మేము చదివిపోయే నెక్స్ట్ వీడియోస్ అనేవి మీ ముందు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటాయి. సో ఈరోజు వీడియోలోకి వెళ్దాం. అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్లో నావిక్ జీడీ అండ్ యాంత్రిక్స్ అనేవి టెక్నికల్ పోస్టులు అనమాట. ఈ రెండింటికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే దీని అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే చూడండి, నేను ప్రతిదాన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అని ప్రతి ఒక్కదాన్ని హైలైట్ చేసి పెట్టాను. అయితే అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 13 జూన్ 2024 నుంచి 3 జూలై 2024 అన్నది మధ్యలో అప్లికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఎవరైతే ఇండియన్ కోస్ట్ గార్డ్కి అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా లాస్ట్ డేట్ అనేది 3 జూలై 2024 అనమాట. సో లేట్ చేయకుండా అప్లికేషన్ అనేది పెట్టుకోండి అనమాట, అప్లై చేయండి. సో అయితే దీని గురించి మొత్తం దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి అవన్నీ దాని గురించి తెలుసుకుంటే, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అంటే ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. దానికి ఏవైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా వాళ్ళకి క్వాలిఫైడ్ అయి ఉండాలి. ఏజ్ అనేది ఏదైతే వాడు అడిగి ఉంటాడో దానికి మీరు 100% ఎలిజిబుల్ అయితేనే మీరు దీనికి అప్లై చేయడానికి అవుతుంది అన్నమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనే గురించి తెలుసుకుంటే చూడండి, హైలైట్ చేస్తాను ఇక్కడ. అయితే నావిక్ జీడీ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు 12th పాస్ అయ్యి ఉండాలి. అది మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండాలన్నమాట. ఇంటర్ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు ఎంపీసీ గ్రూప్ అయ్యి ఉండాలి. అది యాంత్రిక్స్ అయితే 10th పాస్ అయ్యి డిప్లొమాలో ఎలక్ట్రికల్, మెకానికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్లో చేసి ఉండే వాళ్ళు అయ్యి ఉండాలి. ఖచ్చితంగా 10th ప్లస్ డిప్లొమా ఉండాలన్నమాట. అలా కాకుండా 12th చేసిన తర్వాత కూడా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఎవరైతే యాంత్రిక్స్కి అప్లై చేయాలని టెక్నికల్ పోస్టులు అనమాట. సో యాంత్రిక్లో అప్లై చేయాలని డిప్లొమా ప్లస్ 10th ఉండాలి, లేకపోతే 12th ప్లస్ డిప్లొమా ఉండాలన్నమాట. అయితే నెక్స్ట్ ఇవన్నీ వాళ్ళ యొక్క ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రూప్స్ డిప్లొమా, మెకానికల్ ఇంజనీరింగ్ గ్రూప్స్ అండ్ ఎలక్ట్రికల్ టెలికమ్యూనికేషన్ గ్రూప్స్ అనమాట. ఎవరెవరైతే ఈ కింద ఇచ్చాడు కదా, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్, ఇలా ప్రతి ఒక్క గ్రూప్స్ ఎవరైతే ఇక్కడ ఇచ్చిన గ్రూప్స్ ఎవరైతే చదివి ఉన్నారో వాళ్ళు దానికి ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేయడానికి అర్హులు అనమాట. ఓకే, సో చూడండి, ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే ఫామ్ ఫిల్ చేస్తారో, ఇక్కడ నోట్ ఇచ్చాడు, నోట్ చూడండి. ఎవరైతే ఫామ్ ఫిల్ చేస్తారో చేసేటప్పుడు సబ్జెక్ట్స్ అండ్ దాని యొక్క మార్క్ షీట్లో ఏవైతే మార్క్స్ ఉంటాయో ప్రాపర్గా అప్లై చేయాలన్నమాట. ఏమైనా కరెక్షన్స్ ఉన్నా దానివల్ల మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అండ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి అనమాట. అయితే దీని యొక్క ఏజ్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క ఏజ్ అనేది 18 to 22 ఉండాలన్నమాట. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే వాళ్ళ యొక్క ఏజ్ అనేది 1 మార్చ్ 2003 నుంచి 28 ఫెబ్రవరి 2007 మధ్యలో వాళ్ళు బర్త్ అయి ఉండాలి. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది SC/ST కేటగిరీస్కి అయితే 5 years, ఓబీసీస్కి నాన్ క్రిమినల్ ఇయర్స్ అయితే 3 years అనేది ఉంటుంది అనమాట. అయితే దీంట్లో వేకెన్సీస్ ఎలా ఉన్నాయనే దాని గురించి తెలుసుకుంటే, వేకెన్సీస్ అనేవి మొత్తంగా మనకి ఇక్కడ చూడండి, టోటల్గా మనకి జోన్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ నార్త్ జోన్లో 77 ఉన్నాయి, అలాగే వెస్ట్ జోన్లో 66, నార్త్ ఈస్ట్లో 68, ఈస్ట్ జోన్లో 34, నార్త్ వెస్ట్లో 12, అండమాన్ నికోబార్లో 3, టోటల్గా మన ఇండియా మొత్తం మీద 260 ఉన్నాయి అనమాట. టోటల్గా 260 ఉన్నాయి అనమాట. ఏంటివి? నావిక్కి జీడీ అనమాట. అయితే దీంట్లో ఎన్ని ఉన్నాయని దాని గురించి తెలుసుకుంటే, యాంత్రిక్స్లో టోటల్గా మనకి మెకానికల్లో ఎన్ని ఉన్నాయంటే మెకానికల్లో 33 ఉన్నాయి, ఎలక్ట్రికల్లో 18 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్లో 9 ఉన్నాయి అన్నమాట. సో ఈ టోటల్గా ఇవి ఒక 60 ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇవి మన పూర్తిగా ఉన్న వేకెన్సీస్ అనమాట. ఇంత తక్కువ వేకెన్సీస్ ఎందుకు అంటే, ఇదేంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది ప్రతి 6 monthsకి అండ్ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చి తీరుతాడు అనమాట. ఎన్ని జాబ్స్ ఉంటే వేకెన్సీ ఉంటే అన్ని జాబ్స్ని ఖచ్చితంగా రిక్రూట్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. సో అందువల్ల మనకు తక్కువ జాబ్స్ని రిక్రూట్ చేస్తూ ఉంటాడు. చూడండి, అయితే సెలక్షన్ ప్రొసీజర్ ఏంటంటే దీంట్లో నావిక్ జీడీ అండ్ యాంత్రిక్స్ అనేది బేసిక్గా 4 stages ఉంటాయి అనమాట. Stage 1, Stage 2, Stage 3 అండ్ Stage 4 అనమాట. Stage 1లో ఏముంటుంది అంటే చూడండి, Stage 1లో CBT ఉంటుంది అనమాట, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి వెళ్తారో వాళ్ళకి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుద్ది అనమాట. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు ఏదైతే ఎడ్యుకేషన్ క్రైటీరియా ఉందో అది మీరు పాస్ అయ్యారో ఫెయిల్ అని చూస్తారు. అందులో ఏమేమి తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు
మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ అనేది ఉండాలి ఐడెంటిఫికేషన్కి. అలాగే కలర్ ఈ అడ్మిట్ కార్డు ఉండాలన్నమాట. నార్మల్ బ్లాక్ అండ్ వైట్ అయితే పనికిరాదు. అలాగే టూ ఫొటోస్ కూడా ఏవైతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసినట్టు పెట్టారో ఆ ఫొటోస్ని తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇవి మ్యాండేటరీ అనమాట. అలాగే ఎస్సీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బస్సు లేదా ట్రైన్ టికెట్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎస్సీ కేటగిరీస్ వాళ్ళకి టీఏ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వాళ్ళ యొక్క బస్ టికెట్స్ అనే కాపీస్ కూడా తీసుకెళ్ళాలన్నమాట. సో ఓకేనా, ఇది అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. సో ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుంటే చూడండి, ఇక్కడ దాని యొక్క టెస్ట్ అనేది బేసిక్గా నావిక్ జీడీకి అయితే నావిక్ జీడీ మొత్తం బేసిక్ ఇందులో 5 సెక్షన్స్ ఉన్నాయి. నావిక్ జీడీ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఓన్లీ సెక్షన్ 1 సెక్షన్ 2 మాత్రం రాయబడుతుంది అనమాట. వాళ్ళకి టెస్ట్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు పాసింగ్ మార్క్స్ కూడా ఇస్తాడనమాట. ఎవరైతే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ ఉంటారో వాళ్ళకి 50 మార్క్స్, ఎస్సీ ఎస్టీస్కి అయితే 40 మార్క్స్ అనమాట. సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు, ఖచ్చితంగా క్వాలిఫై అయి తీరాలన్నమాట. చూడండి, సెక్షనల్ కట్ ఆఫ్ 30-20 అలాగే ఇచ్చున్నాడు. అంటే 2 పేపర్లు కలిపి అనమాట. అన్రిజర్వ్డ్కి 27-17 అనేది ఎస్సీ ఎస్టీస్కి అనమాట. అలాగే యాంత్రిక్ ఎలక్ట్రికల్ వాళ్ళకి అలాగే సెక్షన్ 1 సెక్షన్ 3 ఉంటుంది. యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సెక్షన్ 1 అండ్ సెక్షన్ 4 ఉంటుంది. యాంత్రిక్ మెకానికల్ వాళ్ళకి సెక్షన్ 1 అండ్ సెక్షన్ 5 ఉంటుంది అనమాట. సెక్షన్ 1 అందరికీ కామన్, బట్ ఎవరైతే నార్మల్గా వాళ్ళ యొక్క గ్రూప్ అండ్ ట్రేడ్ బట్టి వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మారిపోద్ది అనమాట. దాని యొక్క క్వాలిఫికేషన్ అనేది సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది ఖచ్చితంగా. చూడండి, ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. సో ఎగ్జామ్ రాసేటప్పుడు జాగ్రత్త రాయాలన్నమాట. 2 సెక్షన్లు క్వాలిఫై అయితేనే మీరు నెక్స్ట్ స్టేజ్కి అనేది ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. అయితే అందులో ఎలా ఉంటుందంటే సెక్షన్ 1 చూడండి. సెక్షన్ 1లో దాని యొక్క 60 మార్క్స్ ఉంటుంది, 45 మినిట్స్ టైం ఉంటుంది, 60 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ 20 మార్క్స్, మ్యాథ్స్ 20, సైన్స్ 10, ఇంగ్లీష్ 15, రీజనింగ్ 10, జీకే 5 ఇలా ఉంటుంది అనమాట. ఇది సెక్షన్ 1. ఇది నావిక్ జీడీ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి. సెక్షన్ 2లో ఏముంటుంది, మ్యాథ్స్ 25 మార్క్స్, ఫిజిక్స్ 25 మార్క్స్ అనమాట జీడీ వాళ్ళకి. ఇది అనుకో ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు సెక్షన్ 1 అండ్ సెక్షన్ 3 కదా. ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సెక్షన్ 1 అండ్ సెక్షన్ 4 అలా అనమాట. వాళ్ళ యొక్క కోర్ సబ్జెక్ట్ ఏది ఉంటుందో సబ్జెక్ట్ మీద మార్క్స్ ఉంటాయి. అయితే ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ మీద 50 మార్క్స్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 50 మార్క్స్ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 50 మార్క్స్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. బేసిక్గా అందరికీ సెక్షన్ 1 అందరికీ కూడా కామన్ అనమాట. సో ఈ సెక్షన్ 1 అనేది అందరికీ కామన్ 60 మార్క్స్. సో ఆ అన్నిటిలో ప్రతి సెక్షన్లోనూ కూడా క్వాలిఫై అయితేనే మీరు నెక్స్ట్ స్టేజ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇది సిబిటి అనమాట. సిబిటి అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మనకి నెక్స్ట్ స్టేజ్ చూడండి, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అనమాట. అయితే ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ పీఈటీ అనేది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది 1.6 రన్ ఉంటుంది అనమాట. ఎన్ని నిమిషాలు అంటే 7 మినిట్స్ ఉంటుంది. అలాగే 20 స్క్వాట్స్ ఉంటాయి అన్నమాట. స్క్వాట్స్ అంటే మనకు గుంజీలు అంటాం కదా, గుంజీలు 20 తీయాలి. అలాగే పుషప్స్ కూడా 10 ఉంటాయి అన్నమాట. ఇది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనమాట. అదే ప్రతి దీంట్లో కూడా వాళ్ళు బయోమెట్రిక్ తీసుకుంటారు, ఎటువంటి ఇది లేకుండా. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ప్రతి ఒక్క స్టేజ్లో కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది స్టేజ్ 2 అనమాట. స్టేజ్ 3లో ఏంటంటే ఆర్ఎంఈ జరుగుద్ది స్టేజ్ 2లోనే ఆర్ఎంఈ జరుగుద్ది. ఏంటంటే రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అంటే మెడికల్ కూడా చేస్తారనమాట. ఇందులో చూడండి, ఇక్కడ మెడికల్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే మెడికల్ క్వాలిఫై అవుతారో అప్పుడు వాళ్ళు స్టేజ్ 3కి వెళ్తారన్నమాట. స్టేజ్ 3 ఏంటంటే మెరిట్ లిస్ట్ అనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఎవరైతే మెరిట్ లిస్ట్ వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే చిలక పంపిస్తారనమాట. ఐఎన్ఎస్ చిలక. అక్కడ ఏం జరుగుతుందంటే స్టేజ్ 3లో చూడండి, అక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే డ్యూరేషన్ ఎక్కువ ఉందనుకో, ఆల్రెడీ మనకు స్టేజ్ 1కి స్టేజ్ 3కి మధ్య డ్యూరేషన్ ఎక్కువ ఉంటే మళ్ళీ అక్కడ మెడికల్ జరుగుతుంది అనమాట. మెడికల్లో మళ్ళీ అక్కడ మెడికల్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. మెడికల్ ఏమాత్రం ఇదైనా సరే అన్ఫిట్ అయితే మళ్ళీ వాళ్ళకి 21 డేస్ టైం ఇస్తారనమాట. ఆ 21 డేస్లో మీరు ఏం చేస్తారంటే, మనకి ఇక్కడ ఐఎన్ఎస్ కళ్యాణి ఉంది కదా వైజాగ్లో, ఐఎన్ఎస్ కళ్యాణి కానీ ఐఎన్ఎస్ నెవరానీలో కానీ మనం వెళ్ళి మళ్ళీ మనం 21 డేస్లో ఫిట్ అని చూపించుకుంటే ఓకే, లేకపోతే అన్ఫిట్ అయితే మళ్ళీ ఇంటికి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఇదనమాట ఫైనల్ అనమాట. అప్పుడు మీరు ఈ 4 స్టేజ్లను క్వాలిఫై అయితేనే అప్పుడు మీరు జాబ్ వచ్చినట్టు అనమాట. ఓకే, ఇది మొత్తం బ్రీఫ్గా అనమాట. అది దీన్ని ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే చూడండి, ఇక్కడ చూడండి, అప్లై డేట్ అయితే ఆల్రెడీ చెప్పాను. అది ఎందులో అప్లై చేయాలంటే
http join Indian Coast Guard .cdac.in అండ్ CGBT అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మీరు వెళ్ళి అప్లై చేయాలన్నమాట. సో ఇది మ్యాండేటరీ అనమాట. లాస్ట్ డేట్ అనేది ఇంకా మనకి 3 జూలై 2024 అన్నమాట. సో ఎవరైతే దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వెళ్ళి అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్. జై హింద్.